హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడింగ్ అండి. క్యారమెల్ పుడింగ్ చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ పుడింగ్ వచ్చేసి ఎగ్, బ్రెడ్ ఉంటే చాలండి. చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ పుడింగ్ అనేది చాలా టేస్టీగా, చాలా ఈజీగా బాగుంటుంది. సేమ్ జున్నులాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా డిజర్ట్ టైప్లో కూడా ఇవి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలానే ఇంట్లో రెడీ చేసి పెట్టుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ వచ్చేసి క్యారమెల్ కోసం అండి. ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత వీటిలో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం టచ్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలండి. కరిగిన తర్వాత కొంచెం బెల్లం అనేది నీళ్ళు కాకోకుండా తిక్కుగా అవుతుంది కదా, అలా తిక్కుగా అయినంతసేపు ఈ బెల్లాన్ని అయితే మనం వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. దీనికి ఎలాంటి పాకం కూడా అవసరం లేదు. బెల్లం అనేది కొంచెం తిక్కుగా కావాలి. తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని మనం కేకు ఎందులో రెడీ చేసుకుంటామో అందులో పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే కేక్ ప్యాన్ తీసుకున్నాను. ఆ కేక్ ప్యాన్లో క్యారమిల్ అనేది దీంట్లో పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఎగ్స్ అనేవి కొట్టి పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 10 బ్రెడ్స్కి 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్రెడ్కి అనేది సైడ్ కూడా నేనేమీ కట్ చేయలేదు, వాటితో పాటే ఈ మిక్సీ జార్లో వేసానండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. ఇక్కడైతే నేను 3 ఎగ్స్కి 2.5 కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి. మనం మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. కొంచెం ఈ లిక్విడ్ అనేది కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 2.5 మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ తీసుకున్న తర్వాత వీటిలో 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. అంటే టేస్ట్ సరిపడా పంచదార తీసుకోవాలండి. అంటే కొంతమంది ఎక్కువగా తినేటోళ్ళు ఉంటారు కదా స్వీట్, అలా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. అలాగే వీటిలో యాలకులు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటాం కదా, అలా యాలకులు వేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మిక్సీ అయితే పట్టుకోవాలి. మళ్ళీ లూజ్గా ఉండొద్దు, తిక్కుగా ఉండాలండి లిక్విడ్ అనేది. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం క్యారమిల్ వేసుకున్నాం కదా కేక్ ప్యాన్లో, దీన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకోవడం ఎందుకంటే మనం యాలకులు వేసుకున్నాం కదా, ఆ యాలకులు అనేవి దాంట్లో పడుకోకుండా ఈ జల్లెల్లోనే పడుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం కేక్ అనేది మరీ స్మూత్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వడకట్టుకొని ప్యాన్ని కొంచెం కిందికి పైకి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఈ కళాయిలో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని అందులో స్టాండ్ మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం కేక్ ప్యాన్ ఉంది కదా, ఆ కేక్ ప్యాన్ని ఈ కళాయిలో పెట్టుకోవాలండి. కళాయిలో పెట్టుకున్న తర్వాత పైన మూత అనేది పెట్టుకోవాలి. కేక్ ప్యాన్ పైన మూత అనేది పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని 40 నుంచి 50 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇవి 40 నిమిషాల తర్వాత ఇవి బాగా ఉడికిపోతుంది. అప్పుడు ఇది మరీ గట్టిగా కాదండి, కొంచెం ఇట్లా స్పంజీగా కొంచెం మెత్తగా జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందండి. అంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది అన్నట్టు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం మధ్య మధ్యలో చూసుకొని ఇలా చాక్ తోటి కానీ అలా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 40-50 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో. మొత్తం స్పంజీగా జెల్లీ లాగా ఉంటుందండి. క్యారమిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కేక్ పైన ఒక మూత లాంటిది పెట్టేసుకొని దాన్ని కిందికి రివర్స్లో అని కేక్ ప్యాన్ మీద కొంచెం ఇలా తడుతూ ఉండాలండి. తట్టడం వల్ల అది కిందికైతే వస్తుంది. చూసారు కదండి, పుడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకి తినాలనిపించినప్పుడు రెడీ చేసి పెట్టండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.
ఇలాగే ఎప్పుడు మా ఛానల్ని మాత్రం ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.